హలో అందరికీ. రోడ్ సైడ్ బండి మీద ఫిష్ ఫ్రైలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అందులోకి టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని కాస్తంత పసుపుని, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఇందులోకి మనం ముందుగా చింతపండు రసాన్ని చేసి పెట్టుకోవాలి. చింతపండు రసంతోనే ఈ టెక్స్చర్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు వాటర్ తక్కువ పడితే ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. ఒక్కొక్క ఫిష్ ముక్కని యాడ్ చేసుకుంటూ మొత్తం మసాలా పట్టేంత వరకు నీట్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఈ ఫిష్ ముక్కల్ని ఒక ½ అవర్ మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. మ్యాగ్నేట్ అయిన తర్వాత అదే బౌల్లోకి శనగపిండిని యాడ్ చేసుకోండి. కాస్తంత శనగపిండి యాడ్ చేసుకుంటే చాలు. మనం ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసిన తర్వాత శనగపిండిని పెట్టుకోవడం వల్ల మనకి రోడ్ సైడ్ దొరికే ఫిష్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోండి. అందులోకి నేను కాస్తంత గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఇలాంటి మందం తవా ఉంది కాబట్టి నేను దాని మీద చేసుకుంటున్నాను. మీకు ఏదైనా మందంగా ఉండే దాన్ని స్టవ్ పైన పెట్టుకొని కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్తో ఇలా ఫిష్ ఫ్రైని చేసుకోండి. రోడ్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేయరు, మీరు చూసే ఉంటారు. ఇలా కాస్తంత ఆయిల్ని వేసి చాలా ఫిషెస్ని ఫ్రై చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇలానే చేసుకొని తింటారు. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని విజిట్ చేయండి.